కానీ అది లేకుండా నేను ఉండొచ్చు. అలాగే యేసు ప్రభువు వారు సత్యము, ఆధ్యాత్మిక జగత్తుకు ఆయన సత్యం. యేసు ప్రభువు వారు ఆధ్యాత్మిక ప్రపంచానికే సత్యం. మరి మిగతావన్నీ ఏంటంటారు అంటే సత్యానికి ఉన్నటువంటి ఛాయలు. కొత్త నిబంధనలో కన్య మరియ గర్భాన పుట్టిన చారిత్రక పురుషుడు యేసే సత్యం, కొత్త నిబంధనకు మధ్యవర్తి. అదృశ్య దేవుని దృశ్య రూపం, ఆయన సత్యం, ఆయన వాస్తవం. పాత నిబంధనలో ఉన్నవి పండగలు కానీ, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచార వ్యవహారాదులు కానీ, అలాగే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు కానీ, జరిగిన బలులు, బలికర్మకాండ కానీ, అక్కడ కొంతమంది వ్యక్తులు కానీ, ఇదంతా కూడా ఛాయలు. యేసు అనే సత్యానికి కొంతమంది వ్యక్తులు ఛాయలు, కొన్ని సంఘటనలు ఛాయలు, కొన్ని వస్తువులు, కొన్ని పండగలు, అన్ని ఛాయలు. నేను వాస్తవాన్ని. ఈ సంగతి కొలసీ 2:16 చెబుతాడు. కాబట్టి మీరు అన్నపానముల విషయంలోనైనను, పండగ, అమావాస్య, విశ్రాంతి దినం అనే వాటి విషయంలోనైనను ఎవడునూ తీర్పు తీర్చ మీరు అవకాశం ఇవ్వకండి. ఎందుకనగా ఇవన్నీ ఛాయయే. దీస్ ఆర్ ఆల్ బట్ షాడోస్. నిజస్వరూపము క్రీస్తులో ఉంది. పున్నమి, పౌర్ణమి ఒక ఛాయ, యేసే అసలు పౌర్ణమి. అమావాస్య కూడా ద బిగినింగ్ ఆఫ్ అ న్యూ మంత్. అసలైన అమావాస్య క్రీస్తులో ఉంది, అసలైన పౌర్ణమి క్రీస్తులో ఉంది, అసలైన పండగలు క్రీస్తులో ఉన్నాయి. పస్కా, పొంగని రొట్టెలు ఇత్యాది 7 పండుగలు, పర్ణశాల పండుగ దాకా. పండగ, అమావాస్య అండ్ సబాత్. ఎవ్రీ వీక్ దెర్ ఇస్ అ డే ఆఫ్ రెస్ట్. 6 దినాలు కష్టపడాలి, 7వ దినం విశ్రమించాలి. ఆ విశ్రాంతి దినం ఒక ఛాయ, అసలైన విశ్రాంతి క్రీస్తులో ఉన్నది. నేను సత్యమును అన్నాడు యేసు. కనుక మీరు ఊహించుకోండి, యేసు దేనికి ఛాయ అయి ఉన్నాడో వాటన్నిటిని వివరించి, ఏ వస్తువు, ఏ విషయం, ఏ సంఘటన, ఏ వ్యక్తి యేసుకు ఎందుచేత ఛాయగా ఉన్నదో, యేసులోని ఏ లక్షణాలను ఇది మనకు చూపిస్తుందో వివరంగా ఒక బుక్ రాయాలనుకోండి, ఎంతలా అవుతుంది ఆ గ్రంథం? అలా రాసుకుంటూ పోతే విశ్వ చరిత్ర కంటే ఇది పెద్ద గ్రంథంలాగా అయిపోతుంది. అయితే ప్రియులారా, నేను సత్యమును అన్నాడు యేసు. అయితే ఇది 14వ అధ్యాయం. నేను సత్యాన్ని అన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను కదా, ఇంకొక ఆయన్ని పంపిస్తాను, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు అన్నాడు. ఇంకా మనం ఎక్కడ పైకి వస్తామని, బైబిల్లో నుంచి ఒక అగాధంలో పడి పైకి రాలినట్టుగా ఉంటుంది మన పరిస్థితి. జీసస్ ఈజ్ ట్రూత్, బట్ దేర్ ఈజ్ సంథింగ్ ఎల్స్ కాల్డ్ ఆల్ ట్రూత్, ఇంటూ విచ్ ద హోలీ స్పిరిట్ he is able to guide us. పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడట. వచ్చి ఏం చేస్తాడంటే మిమ్మల్ని సర్వసత్యంలోకి తీసుకెళ్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 6-7 వచనాలు. నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. ఏంటి ప్రయోజనం అంటే, నేను వెళ్ళకపోతే ఆయన రాడు, నేను వెళితేనే ఆయన వస్తాడు. అది మీకు ప్రయోజనం. నేను వెళ్ళటం ద్వారా ఏంటయ్యే లాభం అంటే, ఇంకొక ఆయన వస్తాడు, వేరొక ఆదరణకర్త. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. భూమి మీద నా కార్యము, యజ్ఞము నెరవేర్చాను అని పరలోకానికి వెళ్ళి నాలాంటోడు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనను పంపిస్తాను. నువ్వు వెళ్ళవయ్యా, నా పని అయిపోయింది, పిల్లలు నీ పని చేయమని దైవత్రిత్వములోని 3వ వ్యక్తిని నేను పంపిస్తాను. ఆయన రావాలంటే నేను వెళ్ళాల్సింది.
నేను వెళ్ళకపోతే ఆయన రాడు. అవును, ఆయన వస్తే మాకేంటి లాభం, ఆయన రాకపోతే ఏంటి నష్టం అంటే, ఆయన వచ్చినప్పుడు చాలా లాభాలు ఉన్నాయి మీకు. ఎందుకంటే ఆయన సత్యస్వరూపి. 13వ వచనం, ఆయన సత్యస్వరూపి, దేవుని మూర్తిమంతము నేను. దేవుని సత్యము యొక్క మూర్తిమంతం పరిశుద్ధాత్మ దేవుడు. ద పర్సానిఫికేషన్ ఆఫ్ గాడ్స్ ట్రూత్ ఈజ్ ద హోలీ స్పిరిట్. హీ కమ్స్ అండ్ హీ విల్ గైడ్ యూ ఇన్ టు ఆల్ ట్రూత్. అయితే ఆయన 13వ వచనం, యోహాను సువార్త 16:13, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ప్రియులారా, సర్వసత్యం అంటే అర్థం ఏంటి? ప్రతి విషయములోనూ సత్యమున్నది, సర్వసత్యమున్నది. ఇప్పుడు సర్వసత్యం అనే మాట యొక్క ఒక కోణము, ఒక డైమెన్షన్ ఏంటంటే ట్రూత్ అండ్ రియాలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయన మిమ్మును సర్వసత్యంలోకి నడిపిస్తాడంటే ప్రతి విషయములోనూ వాస్తవంలోకి నడిపిస్తాడు. ఆయన నడిపించకముందు మీరు భ్రమలో జీవిస్తూ ఉంటారు. ఛాయలను పట్టుకొని ఇదే సత్యం అనుకుంటారు. ఆయన వచ్చినప్పుడు నిజమైన అనుభవంలోనికి నడిపిస్తాడు. అది విషయం. ఒక 2-3 విషయాలు పంచుకొని ముగించేస్తాను. లూకా సువార్త 16వ అధ్యాయము, దయచేసి గమనించండి. 11, కాబట్టి మీరు, లూకా 16:11, కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. ఈ భూమి మీద ఉన్నటువంటి ధనం నిజమైన ధనం కాదు. ధనములాగా మిమ్మల్ని భ్రమింపజేస్తుంది. ఇదే ధనం అనుకొని ఇది సంపాదించుకొని లవోదికయ సంఘదూత, దరిద్రుడా, ఓరి బ్యాంక్రప్ట్ ఫెలో అనిపించుకున్నాడు యేసయ్యతో. యేసయ్య నోటి మాటది. యేసు నోటితో ఈ గద్దింపు పొందాడు వాడు. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను అని ఎందుకు చెప్పుకుంటున్నావరా, నీకన్నా దరిద్రుడే లేడు అన్నాడు యేసయ్య. అంటే యెహలోక ధనమును సమకూర్చుకొని నేను చాలా రిచ్ మ్యాన్ అనుకుంటున్నాడు. అరే ఫూలిష్ ఫెలో, యు ఆర్ టోటలీ బ్యాంక్రప్ట్. యూ డోంట్ హ్యావ్ ద రియల్ వెల్త్, రియల్ రిచెస్. సత్యమైన ధనం ఒకటి ఉన్నది. సర్వసత్యంలోకి నడిపించుటకు వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఈ భ్రమపరిచే ఐశ్వర్యం కాకుండా సత్యమైన ధనము, నిత్యమైన ధనంలోకి మనల్ని నడిపిస్తాడు. అలాగే ఇంకొక విషయం, దయచేసి ప్రభునందు ప్రియులారా, 1 తిమోతి 6వ అధ్యాయంలో ఇంకొక నిజమైన సంగతి ఉంది. 1 తిమోతి 6:18, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము అన్నాడు. అంటే నిజమైన జీవం అంటే నిజము కాని జీవము కూడా ఉంది. నిజమైన జీవం ఉన్నది అంటే జీవము కాకపోయినా ఇదే జీవం అని భ్రమపరిచే జీవం ఒకటి ఉన్నది. చాలామంది నేను బ్రతుకున్నాను అనుకుంటున్నారు, కానీ దేవుని దృష్టికి వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళే. సార్దీసు సంఘం యొక్క పరిస్థితి ఇది. ప్రకటన 3వ అధ్యాయం ప్రారంభం నుండి మీరు చూడండి. సార్దీసు సంఘపు దూతకి ఇలాగ వ్రాయము, నీవు జీవించుచున్నావనే పేరు మాత్రమే నీకున్నది, కానీ నువ్వు మృతుడవే. వాడు అనుకుంటున్నాడు నేను బ్రతుకున్నానని, అందరూ అనుకుంటున్నారు వీడు బ్రతుకున్నాడని. పరలోక దేవుడు అంటున్నాడు వీడు చచ్చిపోయాడని. వాస్తవమైన జీవము లేదు. వీడు బ్రతుకున్నాడు అని అందరూ ఎందుకు అనుకుంటున్నారంటే వీడు అందరితో మాట్లాడుతున్నాడు కాబట్టి. మరి దేవుడు ఎందుకు వీడు చచ్చాడు అనుకుంటున్నాడు? వాడు మనతో మాట్లాడడం మానేస్తే వీడు చచ్చాడని మనం అనుకుంటాం. దేవునితో మాట్లాడడం మానేస్తే వీడు చచ్చాడని ఆయన అనుకుంటాడు. చూసారా, వీడు నేను బ్రతుకున్నాను బాగున్నాను అనుకుంటున్నాడు. ఎక్కడ బ్రతుకున్నావురా, నువ్వు నాతో మాట్లాడి 5 సంవత్సరాలు అయిపోయింది.
నువ్వు చచ్చిపోయావు. ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు నువ్వు బ్రతుకున్నావని, కానీ నువ్వు చచ్చిపోయావు. చచ్చిపోయిన వాడు మనకేమి చెప్పడు, మనం చెప్తే వినడు. కమ్యూనికేషన్ కట్ ఆఫ్ అయిపోయింది. అదే మరణం. మరణం అంటే ఏంటి? మన పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలతో మన చుట్టూ ఉన్నటువంటి భౌతిక సంబంధంతో, భౌతిక ప్రపంచంతో సంబంధాలు ఏర్పడతాయి. భౌతిక ప్రపంచం, భౌతిక సమాజంతో మనకు కమ్యూనికేషన్, సమాచార సంబంధాలు ఏర్పడతాయి. జ్ఞానేంద్రియాలు, కళ్ళతో చూస్తాం, చెవులతో వింటాం, ముక్కుతో వాసన చూస్తాం, నాలుకతో రుచి చూస్తాం. ఇదంతా భౌతిక ప్రపంచంతో మనకున్నటువంటి కమ్యూనికేషన్. చచ్చిపోయాడు అనుకోండి, అతని కళ్ళు చూడవు, అతని చెవులు వినవు, అతని ముక్కులు వాసన చూడవు, అతని నాలుక రుచి చూడదు, కర్మేంద్రియాలు పనిచేయవు. ఉన్నాడంతే ఆకారం, ఏ పని చేయవు. కర్మేంద్రియం పనిచేయదు, జ్ఞానేంద్రియం పనిచేయదు. అలాగే దేవుని ఎడల మృతుడైన వాడు దేవునితో తనకున్న సమాచార సంబంధాలన్నీ తెగ్గొట్టుకుంటాడు. He has no connection, no relationship, no interaction, no communication with God. खुदा से वो कुछ बोल नहीं सकता, खुदा के वचन को, उनके आवाज़ को सुन नहीं सकता, कुछ भी समझ नहीं सकता, कुछ नहीं जानता खुदा के बारे में. खुदा से इनका जो रिश्ता था वो कट गया, वो काट गया है. దేవునితో సంబంధం దిగిపోయింది. మనతో మాట్లాడుతూ, మనం చెప్పేది వింటూ, మనతో కమ్యూనికేషన్ చేస్తున్నవాడు ఉన్నట్టు కట్టెలా బిగుసుకుపోయాడు. ఉలుకు లేదు, పలుకు లేదు. కాసేపు చూస్తాం, ఇలా ఊపుతాం, అయ్యో నాన్న, లేకపోతే మామయ్య, ఏదో మనకు అయ్యే వరస పిలుస్తాం, ఆడ ఉలుకు పలుకు లేదు, అయిపోయాడండి, వెళ్ళిపోయాడండి అనుకుంటాం. అలాగే కొంతమంది మాట్లాడడం మానేసి బిర్రబీసుకొని కూర్చుంటారు దేవుని సన్నిధిలో. దేవుడు కాసి ఊపి చూస్తాడు, వీడు మాట్లాడడం లేదు, పోయాడు అనుకుంటాడు. వీడు మృతుడు. ప్రియులారా, జీవము అనేది ఉన్నది, వాస్తవమైన జీవం ఉన్నది. మనుషులతోనూ దేవునితోనూ మాట్లాడగలిగిన వాడే వాస్తవ జీవము కలిగిన వాడు. మనుషులతోనూ దేవునితోనూ. మాసలమణి గారు చెప్పినట్టు, ప్రజల పేర ప్రభుని ఎదుట ప్రార్థనలు వచించు సేవ. ప్రజల పేర ప్రభుని ఎదుట ప్రార్థనలు వచించు సేవ, ప్రభుని పేర ప్రజల ఎదుట ప్రవచనాల సేవ. దేవునితో మాట్లాడాలి, ప్రజల పక్షంగా, ప్రజల బాగోగులను, వారి యొక్క అవసరతలను బట్టి విజ్ఞాపన చేయాలి. దేవుని పక్షంగా వచ్చి మళ్ళీ ప్రజలతో మాట్లాడాలి. ఇదిగో దేవుడు ఇలాగ అంటున్నాడని ప్రజలకు తెలియచెప్పాలి. ప్రభువా, ఇదిగో వాళ్ళ పరిస్థితి ఎలాగుంది, సహాయం చేయమని దేవుణ్ణి వేడుకోవాలి. ఇటు అటు మాట్లాడగలిగిన వాడే వాస్తవ జీవము కలిగిన వాడు. నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ సంగతి చెప్పి ముగించేస్తాను. లాస్ట్ వీక్ నేను ఒక షార్ట్ మెసేజ్ చెప్పా కదా. ఆ షార్ట్ మెసేజ్ ఏంటి? 2 రేపులు, 2 మానభంగాలు, పొలంలో ఒకటి, ఇంట్లో ఊళ్ళో ఒకటి. అది నేను 18 సంవత్సరాల ప్రాయంలో, ఇంకా నేను ఫుల్ టైం సేవకు రాలేదు, నేను ఈసీఐఎల్ జాబ్ కూడా నాకు రాలేదు. ఐ వాజ్ స్టిల్ ఏ స్టూడెంట్ ఇన్ ఐటీఐ గ్యారంటీగా. ఎందుకంటే అప్పుడు అమీర్పేటలో ఉన్నాం మేము. తర్వాత ఖైరతాబాద్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మా పెద్ద అక్కయ్య, పెద్ద బావగారు, మేమంతా అక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడు నాకు భారత్ టీవీలో జాబ్ వచ్చింది, తర్వాత ఈసీఐలో జాబ్ వచ్చింది. దెన్ ఐ వాజ్ 18 years old. ఇప్పుడు నేను ఒక 200 పేజీల సింగిల్ రూల్డ్ నోట్బుక్లో ప్రసంగాలన్నీ రాసుకున్నాను, నా స్టడీ, నా టాపిక్స్ అని చెప్పే కదా. అదంతా కూడా అమీర్పేటలో జరిగింది. నా పుస్తకాలు అమ్మేయటం, నేను రాసినటువంటి అమ్మాయిల భరతనాట్య భంగిమలు అవన్నీ కూడా అమ్మేసేసారు పాత చిత్తు కాగితాలోకి. అంటే
ఐ వాజ్ మేబీ 16 years old దెన్. అప్పుడు రాసుకున్నటువంటి అవుట్లైన్స్లో ఒక అవుట్లైన్ మొన్న ప్రసంగం చేశాను లాస్ట్ సండే నేను. ఇప్పుడు నేను చెప్పేది కూడా సత్యము సర్వసత్యం అనే ప్రసంగం అవుట్లైన్ అప్పుడు రాసుకున్నది. చూసారా, నేను చాలా బాధపడితే దేవుడు అన్నాడు, ఎందుకు బాధపడుతున్నావు కుమారుడా అంటే, నేను రాసుకున్న ప్రసంగాలన్నీ పోయినాయి ప్రభువా అని. అంటే ఎక్కడికి పోలేదు, అవి నువ్వు కాగితం మీద రాస్తుండగా అవే మాటలు నేను నీ హృదయం మీద రాశాను కుమారుడా, ఎక్కడికి పోవు అన్నాడు. ఇప్పుడు నేను 75, 76 అప్పుడు రాసుకున్న 1975, 1976 అప్పుడు రాసుకున్నటువంటి సర్మన్ అవుట్లైన్స్ లాస్ట్ సండే అండ్ దిస్ సండే నేను చెప్తున్నా. ఇది కూడా ట్రూత్ అండ్ ఆల్ ట్రూత్ అని ఒక ప్రసంగం రాసుకున్నా. అది నేను ఈ 41, 42 సంవత్సరాల ప్రసంగ పరిచర్యలు ఎక్కడ ఎప్పుడు చెప్పలేదు. ఈ మెసేజ్ ట్రూత్ అండ్ ఆల్ ట్రూత్ అనే మెసేజ్ ఎప్పుడు చెప్పాలా, ఇప్పుడు చెప్తున్నా. అంటే యేసయ్య చెప్పినటువంటి మాట ఖాయం కదా, నేను నీ గుండెల మీద రాశాను బాబు, భయం